విద్యుత్ టవర్ల భూసేకరణపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కోన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలు పాటించకపోవడంతో విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం టవర్ల నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు 100% నష్టపరిహారం అందిస్తోందని తెలిపారు. 132, 220, 400 kV టవర్లకు నిర్ణీత సెంటర్ల చొప్పున పరిహారం ఇస్తున్నామని అన్నారు. మార్కెట్ ధరలను బట్టి రైతులతో మాట్లాడి అదనపు పరిహారం కూడా చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానాన్ని అనుసరించకపోవడం వల్ల చాలా చోట్ల సబ్స్టేషన్స్ నిర్మాణం, లైన్స్ నిర్మాణం కూడా పూర్తిగా నిలిచిపోయి డిమాండ్ దగ్గర కరెంటును కూడా ఉత్పత్తి చేసిన తర్వాత ట్రాన్స్మిషన్ చేయలేక చాలా చోట్ల ఇబ్బంది పడినప్పుడు రైతులందరూ కూడా పిలిపించి మాట్లాడితే ఈ విధానం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 100% ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా మనం తీసుకొని 100% నష్టపరిహారం ఇస్తున్నాము. దాంతో పాటు టవరు కొలతలతో పాటు ఇంకో మీటర్ అదనంగా కూడా చుట్టూ కొలత వదిలేస్తున్నాం సార్. అట్లానే ROW లైన్స్ ఏదైతే పాస్ అవుతున్నాయో దానికన్నా గతంలో విలేజ్లో అయితే 15% ఇచ్చేవాళ్ళు, మున్సిపాలిటీలో అయితే 15% ఇచ్చేవాళ్ళు, మెట్రో సిటీస్ లో అయితే 30% ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం 30% కింద మున్సిపాలిటీ 45%, అట్లానే మెట్రో సిటీస్ లో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక 60% పైన ఇస్తా ఉన్నాం. రైతులతోటి డిస్కస్ చేసి ఎక్కడ కూడా రైతులకు నష్టం జరగకూడదు, మన టవర్ల నిర్మాణం జరగాలి, మన పనులు జరగాలి, దాంతోపాటు రైతులు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకూడదు అనే దానికోసం ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాం సార్. దీంతో పాటు మన రైతులు కూడా ఈ విధంగా పాంప్లెట్ వేసేసి ఎక్కడైతే టవర్ల నిర్మాణం చేస్తున్నామో, ఎక్కడైతే ఇది చేస్తున్నామో సోషల్ మీడియా ద్వారా కానీ మిగతా టీవీల ద్వారా కానీ ఈ విధంగా ప్రచారం చేసి రైతులకు నష్టం జరగకూడదని కూడా చేయడం జరిగింది సార్. ఇందాక అడిగినట్లు మనం 132 kV లైన్స్ వచ్చేసరికి 3.5 సెంట్లు మనకు అవసరం ఉంటుంది సార్. దానికి అదనంగా మళ్ళీ 1.22 సెంట్లు మనం అదనంగా తీసుకొని 4.22 సెంట్లకి మనం టవర్ నిర్మాణం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇట్లా 220 kV అయితే 6.73 సెంట్లకి ఇస్తున్నాం అదనంగా తీసుకొని. 5.5 సెంట్లు 5.20 సెంట్లు మనకు అవసరమైతే అదనంగా మళ్ళీ 1.53 సెంట్లు తీసుకొని 6.73 సెంట్లకి మనం నష్టపరిహారం ఇస్తున్నాం. 400 kV అయితే 9.88 సెంట్లు అయితే అదనంగా 2.8 సెంట్లకి అదనంగా తీసుకొని మళ్ళీ 11.96 సెంట్లకి మనం చెల్లిస్తా ఉన్నాం సార్. గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం